హాయ్ అండి అందరికీ. ఒక గిన్నెలో బియ్యపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర వేసుకొని, నువ్వులు కూడా వేసుకొని, ఆ తర్వాత కొంచెం పల్లీలు, పచ్చెనగపప్పు నాంచుకొని అవి కూడా వేసేసుకొని, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అవి నీట్‌గా కడిగేసుకొని, కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని వాటర్ పోసుకొని బాగా పిండినైతే మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకొని ఒక ముద్ద అయితే తీసుకొని ఆ గిన్నెకైతే అదుముకోవాలి. అదేనండి ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది సర్వపిండి. సర్వపిండి అండి. మా ఊరి పద్ధతిలో అయితే చెప్పాలంటే ఇది గిన్నె పిండి అని కూడా అంటాము. గంజు పిండి అని కూడా అంటాము. అలా అదిమేసుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద బండి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దాని మీద మూత కూడా పెట్టుకోవాలి. ఇది సిమ్‌లోనే ఉడికించుకోవాలి. బాగా క్రిస్పీగా, బాగా టేస్టీగా వస్తుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అందులో అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ చల్ల చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా పిల్లలకు చేసిస్తే చాలా ఇష్టంగా తింటా ఉంటారు.